పోతున్నాయి. రైట్, ఓ మాట ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. దయగల తండ్రి, మహోన్నతుడా, అత్యున్నత సింహాసనాసీనుడా, సైన్యములకు అధిపతివగు యెహోవా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదములకు మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు యేసు పుణ్యనామమున స్తుతులు స్తోత్రములు నాన్న. స్తోత్రాలు తండ్రి. గత వారము అటుపోయిన వారం మా తండ్రి పితరుల కాలంలో ఆరాధనలో పాటలు కీర్తనలు ఉన్నాయా లేదన్న సంగతిని ధ్యానం చేశాం. మరలా ఈ వారం మమ్మల్ని క్రీస్తు పునరుద్ధాన దినమునందు ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించుటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. మాతో ఉండుమని, మాతో మాట్లాడమని, మీ మాటల ప్రకారంగానే భూమి మీద బ్రతుకుటకు సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారులారా, గత పోయిన ఆదివారం కాదని అటుపోయిన ఆదివారం పితరుల కాలంలో గ్రంథం కానీ బైబిల్ కానీ మందిరాలు కానీ లేని సమయాలలో పితరుల కాలంలో ఆరాధనలో పాటలు ఉన్నాయా లేదా అన్న సంగతిని ధ్యానం చేశాం. మరొకసారి అలా మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము మనవడును ఇస్సాకు కుమారుడైన యాకోబు గారు వారి మామ దగ్గర మందలు కాసుకుంటూ ఉన్నాడు. అతని పేరు లాబాను బెతుయేలు. లాబాను దగ్గర సుమారు 7 సంవత్సరాలు మందలు మేపాడు. లాబాను గారి చిన్న కుమార్తెన రాహేల్ను అతడు ప్రేమించడం జరిగింది. కానీ వారి మామగారు పెద్ద కుమార్తె అయిన లేయనిచ్చి పెళ్లి చేయడం జరిగింది. మరలా రాహేలు కోసం సుమారు 7 సంవత్సరాలు ఆ ఇంట పని చేయవలసి వచ్చింది. ఆ 7 సంవత్సరాలు కూడా 7 దినాల్లాగా అతడికి అనిపించింది అలాగా. అప్పుడు తన మందలను, తన భార్యలను, తన పరివారిని తీసుకొని ఇక్కడ ఉండడం మంచిది కాదని చెప్పి తన తండ్రి ఇంటికి ప్రయాణమయ్యాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత వారి బామర్దులు సనగటం, ఆ మాట లాబాను చెవిలో పడటం, లాబాను గారు వెంటనే తన వారిని తీసుకొని యాకోబును వెంబడించడం జరిగింది. ఓ కొండ దగ్గర కలుసుకున్న తర్వాత అంతకంటే ముందుగా దేవుడు తన దూతల ద్వారా చెప్పించాడు ఏంటంటే, లాబాను, అతను నా సేవకుడని యాకోబు, అతనితో మంచి అయినను చెడైనను మాట్లాడవద్దు అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆలోచన చేసి బాగా ఆలోచించండి. పితరుల కాలంలో పాటలు ఉన్నాయా లేదా అన్న సంగతిని మీకు తెలియపరుస్తా ఉన్నాను. లాబాను యాకోబుతో ఏమన్నాడు తెలుసా? నన్నెందుకు ఇలాగ చేసేదివి? నాకు తెలపకుండా ఇలాగూ ప్రయాణమై వచ్చేదివేమి? ఒకవేళ నాకు తెలియజేసి ఉండిన ఎడల సంభ్రమంతోనూ పాటలతోనూ సితారతోనూ నేను సాగనంపుదును కదా అన్నాడు. అంటే అప్పటికి సాగనంపటానికి కూడా పాటలు పాడేవారని అర్థమవుతుంది. కాబట్టి పితరుల కాలంలో పాటలు ఉన్నాయి. రెండవది, మోషే అహరోనుల అక్క ఎవరామె? మిరియాము గారు సితారాను చేత పట్టుకొని ఏం చేసింది నాన్న? సితారాను చేత పట్టుకొని తన పనికత్తులందరికీ సితారాలు పట్టించి పల్లవి ఎత్తి పాడింది. అంటే మిరియాము ఒక రకంగా ప్రవక్తిని, మరొక రకంగా వాయిద్యకారిని, మరొక రకంగా గాయకురాలు కూడాను. ఎందుకంటే పల్లవి ఎత్తుంది. బాగా ఆలోచించారా? పల్లవి అంటే మొదట ఉండేది
తర్వాత వచ్చేవి చరణాలు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, అలాగూ పితరుల కాలంలో పాటలు ఉన్నాయన్న సంగతిని మనం చూసాం. ఇప్పుడు ధర్మశాస్త్ర కాలంలో విన్నారా? ధర్మశాస్త్ర కాలంలో ఆరాధనలో పాటలు ఉన్నాయా లేదా? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16:9 ఆయనను గూర్చి పాడినట్టు లేఖనం చెప్పింది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16:9 ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఇక్కడ రాయబడిన మాట, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. సంభాషణ చేయుడి అంటే ఇక్కడ కూడా పాడమని చెబుతుంది. ఆయన్ని గురించి పాడాలి. ఎవరిని గురించి పాడాలి? భూమిని గురించి, సూర్యుని గురించి, పక్షుల గురించి, జంతువుల గురించి, మనుషుల గురించి, రాజుల గురించి. గమనించారా? కవులు రాశారు, పాడుతున్నారు, పాడారు. ప్రియుని గురించి, ప్రియురాలు గురించి, కష్టాన్ని గురించి, సుఖాన్ని గురించి, దుఃఖాన్ని గురించి ఎన్నో పాటలు రాయబడ్డాయి. కానీ పరిశుద్ధ గ్రంథం అంటుంది ఆయనను గురించి పాడాలి. ఎవరిని గురించి? ఆయన ప్రభావమును, ఆయన మహిమను, ఆయన ఆశ్చర్య కార్యాలను గురించి పాడమంటుంది. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త కనుక, ఆయన మహా 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 గొప్పవాడు కనుక ఆయన గురించి పాడాలి. ఇది కూడా విన్నారు. మరొక మాట, కీర్తన 47:7 ఎలా పాడమని చెప్పిందంటే రమ్యముగా పాడాలట. ఎలా పాడాలి? రమ్యముగా పాడుడి అని రాయబడింది. కీర్తన 47:7 ఎలా పాడాలట? చచ్చినట్టు పాడకూడదు, రమ్యంగా పాడాలి, మధురంగా పాడాలి, వినసొంపుగా పాడాలి. బాగా ఆలోచించండి. యెషయా గ్రంథం 12:5 యెహోవాను గూర్చి పాడమంది. యెషయా గ్రంథం 12:5 ఎవరి గురించి పాడాలి? యెహోవాను గూర్చి పాడండి అని చెప్పింది. పాడుడి. ఆ తర్వాత జకర్యా గ్రంథం 2:10 జకర్యా గ్రంథం 2:10 సంతోషముగా నుండి పాటలు పాడమని చెప్పింది. ఎలాగంట? సంతోషముగా ఉండి పాటలు పాడాలి. సంతోషముగా ఉండి పాటలు పాడాలి. బాగా గమనించండి. అక్కడ ఎడ్ల బండి కట్టుకొని వానికి సంతోషం కలిగింది. ఆడేమని పాడతాడు తెలుసా? బండి వెనక బండి గట్టి అని పాడతాడు. అప్పుడో జానపద గేయం అది, నైజాం పాట. దాన్ని ఎందుకంటే తాను కూడా బండి మీద వెళ్తున్నాడు కాబట్టి బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తావు కొడుక అని పాడుకుంటూ వెళ్ళిపోతాడు. నైజాము సర్కరోడా అని పాడుకుంటూ వెళ్ళిపోతాడు. గమనించండి ప్రియమైన దేవుని వారలారా, ఇలాగూ బైబిల్ అంటుంది, దేవుడు అంటున్నాడు యెహోవాను గురించి పాడుడి, సంతోషంతో పాడండి. ఎలా పాడాలట? మంచిది. ఇది గత వారాల్లో మీరు తెలుసుకున్న విషయం. ఇవాళ తెలుసుకోవాల్సిన విషయం, ఇజ్రాయేలీలు ఆరాధనలో పాటలు పాడారా లేదా? ఇజ్రాయేలీలు దైవారాధనలో పాటలు పాడారా పాడలేదా? చూద్దాం. బైబిల్ ఉన్న వారందరూ చూడండి. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయం
నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 40 వచనం నుండి. ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్ర గీతములు పాడువారి 2 సమూహములను నేనును నాతో కూడా ఉన్న అధికారులలో సగము మందియు నిలిచి ఉంటిమి. యాజకులకు ఎల్యాకీము, మయాషేయ, మిన్యామీను, మీకాయ, ఎల్యోయోనై, జకర్యా, హనన్యా, బాకాలు పట్టుకొనిరి. ఇజ్రాహయ అనువాడు నడిపింపగా మయాషేయ, షమాయ, ఎలియాజరు, ఉజ్జి, యెహోహానాను, మల్కియా, ఏలాము, ఎజేరులను గాయకులు బిగ్గరగా పాడిరి. మంచిది, దేవునికి స్తోత్రం. ఏమంటలేరు? దేవునికి స్తోత్రం. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము 40, 41, 42లో నెహెమ్యా గారు ఏమంటున్నారు తెలుసా? ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్ర గీతములు పాడువారి 2 సమూహములను నేనును నాతో కూడా ఉన్న అధికారులు సగం మందియు నిలిచి ఉంటిమి. అంటే అర్థమైందా? నెహెమ్యాతో పాటు సగం మంది, అధికారులతో పాటు సగం మంది, 2 గ్రూపులు ఉన్నాయి. వారందరూ కూడా యెహోవాకు స్తోత్ర గీతములు పాడారు. యెహోవాకు స్తోత్ర గీతములు పాడారు. బాగా ఆలోచించండి. పాటలు వింటున్నారా? పాటలు అన్ని పాడదగినవి కావు. మనకు దేవునికి సంబంధించినవి కొన్ని ఉన్నాయి, మనకు సంబంధించినవి కొన్ని ఉన్నాయి. మనము అన్యులకు తెలియజేయవలసిన పాటలు కొన్ని ఉన్నాయి. గమనించండి. యెహోవాను గురించి ఎల్లప్పుడూ స్తోత్ర గీతాలు పాడాలి, స్తుతి గీతాలు పాడాలి, ఘనపరిచే పాటలు పాడాలి. ఆయన మహత్కార్యముల గురించి గొప్పగా పాడాలి, ఆనందంగా పాడాలి, సంతోషంగా పాడాలి. కాబట్టి ఇలాగూ రాయబడింది. నెహెమ్యా కాలంలో జనుల్లో సగం మంది నెహెమ్యా వైపును, సగం మంది అధికారులు ఒకవైపును ఉండి యెహోవాకు స్తోత్ర గీతాలు పాడినట్లు రాయబడింది. 42వ వచనంలో చూడండి. ఇజ్రాయాను వాడు నడిపింపగా మయాషేయ, షమాయ, ఎలియాజరు, ఉజ్జి, యెహోహానాను, మల్కియా, ఏలాము, ఎజేరులను గాయకులు బిగ్గరగా పాడారు. గాయకుల పేర్లు కూడా చెప్పాడు. చూడండి, గాయకుల పేర్లు చెప్పాడు. బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఇజ్రా అనే వ్యక్తి నడిపించేవాడు, మిగతా వాళ్ళంతా గాయకులు పాడారట. ఎట్లా పాడారట? బిగ్గరగా పాడారటండి, చచ్చినట్టు వాళ్ళలేదు. కొన్నిసార్లు సంతోషంతో పాడాల్సిన పాటని దాన్ని చంపేసి పాడేస్తారు. అర్థమైందా? దాని పానం పోయిందా, మరి వీళ్ళ పానం పోయిందా అర్థం కాలేదు. కొంతమంది సావు ఆలాపన చేయాల్సింది పోయి ఉత్సాహం కొడతారు, డప్పులు డ్రమ్ములు అన్నీ కొట్టి సంతోషంగా పాడతారు. ఇదేంటో. కొన్నిసార్లు వాక్యం చదవమంటే దగ్గరున్న వ్యక్తులు చదువుతారు, దగ్గరున్న వాళ్ళకు కూడా వినపడదు. కొన్నిసార్లు మీటింగ్లో లాస్ట్ ఉన్న వ్యక్తి చదువుతూ ఉంటాడు, అక్కడ చదివితే అందరికీ వినపడుతుందండి. సభల్లో కొన్నిసార్లు పవర్ పోతుంది, కరెంటు పోతుంది. కరెంటు పోయినప్పుడు స్టేజ్ మీద ఉన్న వ్యక్తి పాట పాడితే అందరికి వినపడదు. మరి కొంతమంది ఎక్కడో చివరిలో ఉంటారు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ఆ వ్యక్తి ఎత్తేపాటికి అందరికీ వినపడుద్ది. అప్పుడు ఒకరికొకరు ఏం చేస్తారు తెలుసా? ఆ పాటలో మమేకమవుతారు, కలిసి పాడతారు.
చాలా ఉజ్జీవంగా, కరెంట్ వచ్చినా కరెంట్ రాకపోయినా పర్లేదు అన్నట్టుగా అందులో లీనమై పాడి ప్రభులు స్తుతిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నెహమ్యా కాలంలో ఇజ్రాయేలీలు ఏం చేశారంటే పాటలు బృందంగా విడిపోయి 2 గుంపులు అయిపోయి పాటలు పాడారు. ఎలా పాడారని ఆలోచించేస్తే బిగ్గరగా పాడారట. ఎలా పాడారు? బిగ్గరగా. బాగా ఆలోచించండి. కనుక ప్రియమైన దేవుని వారులారా, ఇజ్రాయేలుల కాలంలో ఆరాధనలో పాటలున్నాయి, పాటల బృందాలున్నాయి. నెహమ్యా వైపు సగం మంది అధికారులు, సగం మంది నిలబడి వారు దేవుణ్ణి స్తోత్రగానం చేసినట్టు, స్తుతి గీతాలు పాడినట్టు నెహమ్యా గ్రంథం 12వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అలాగే ప్రియమైన దేవుని వారులారా, ఇజ్రాయేలీలు ఎలా పాడారు, ఎలాగూ పాడారు? ఒకసారి బైబిల్లోకి వెళ్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 25 నుండి చూద్దాం. చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 25 నుండి ఒక 4-5 వచనాలు చూడండి. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేసెను. అలాగు జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా, అంటే అర్థమైందా? పాటలు పాడమని ఆజ్ఞ అయిందట. ఏం చేయమని? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేశాను. అలాగు జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించను. ఎలాగూ ఇజ్రాయేలీలు పాడారు అంటే సితారాలను, వాయిద్యాలను, తాళములను, స్వరమండలములను చూసారా, వాయించుటకు లేవీలు ఏర్పాటు చేయబడ్డారు. ఎవరు ఏర్పాటు చేయబడ్డారు? లేవీలు ఏర్పాటు చేయబడ్డారు. స్వరమండలాన్ని ఇదిగో మీరే, సితారాను మీరే, తాళములు మీరే, ఇలాగ వాయించవలనని దేవుని ఆజ్ఞ అయింది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 26వ వచనం. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీలను, బోరలు ఊదుటకు యాజకులను నియమింపబడి. చూసారా, ఆరాధనలో వాద్యాలు ఎవరు వాయించాలి? సితారా, తాళములు. గమనించారా? స్వరమండలాన్ని ఎవరు వాయించాలంటే లేవీలు వాయించాలి. అలాగే దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీలను, బోరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. చూసారా, పాటలు పాడడానికి ఇవన్నీ ఏర్పాట్లండి. ఇవన్నీ ఏర్పాట్లు. పాటలు, కీర్తనలు పాడడానికి ఇదిగో అప్పుడు తాళాలు కావాలి, స్వరమండలాలు కావాలి, సితారాలు కావాలి. అలాగే వాద్యాలు వాయించడానికి లేవీలు కావాలి, బోరలు ఊదడానికి యాజకులు కావాలి. ఆ తర్వాత చూడండి 27వ వచనం. బలిపీఠం మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభం ఒకటితోనే బోరలు ఊదుడుతోను ఇజ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుడుతోను యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. 29వ వచనం. ఓకే, 28 కూడా చదవండి. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండరి, బోరలు ఊదువారు నాదము చేయుచుండ్రి. దహన బలి అర్పణ సమాప్తం అగు వరకు
ఇదంతయు జరుగుచుండెను. వారు అర్పించడం ముగించిన తరువాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తమ తలలు వంచి ఆరాధించిరి. ఏం చేశారట? తమ తలలు వంచి. ఆరాధనలో పాటలు ఉన్నాయా? ఇజ్రాయేలీల కాలంలో ఆరాధనలో పాటలు ఉన్నాయా లేదని ఆలోచన చేస్తే ఇదిగో వాద్యములు వాయించేవాళ్ళు, బోరలు ఊదేవాళ్ళు, అర్పణలు తెచ్చేవాళ్ళు ఇలాగ తెస్తూ ఉంటే గమనించారా? వారంతా కూడా ఏం చేశారట? గానము చేయుచుండ్రి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దహన బలి అర్పణ ఆరంభం ఒకటితోనే, బోర్లు ఊదుడుతోనూ, ఇజ్రాయేలు రాజు అయిన దావీదు చేయించిన వాద్యములను వాయించుడుతోనూ యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయను. ఏటట? స్తుతి గానము, స్తుతి గానము. మరలాగని చెప్పేసి స్తుతి 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 ఇది కాదు. మళ్ళీ స్తుతి గానం, స్తుతి గానం. బాగా ఆలోచించండి. పాట రూపములో దేవుని ఆశ్చర్య కార్యాలను, పాటల రూపంలో, పద్యముల రూపంలో, శ్లోకముల రూపంలో యెహోవాను గురించిన గొప్పతనాన్ని, ఆయన ఆశ్చర్య కార్యాలను వివరించాలి, పొగడాలి. అది స్తుతిగానం. ఏ గానం? స్తుతిగానం. కనుక ఇజ్రాయేలందరూ అలాగూ స్తుతిగానం చేశారు. 29వ వచనంలో వారు అర్పించడం ముగించిన తర్వాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. చూసారా? ఇది ఆరాధన. ఆరాధనలో తలలు ఎందుకు వంచాలి? ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాము అంటాం. ఎందుకంటే ఆయన పైనున్నవాడు, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన నీ కన్న తండ్రి, ఆకాశముల పట్ట జాలని వాడు. ఆయన ఎదుట నువ్వేం చేయాలి? తలలు వంచాలి. బాగా ఆలోచించండి. కొన్నిసార్లు ఇద్దరు స్కూటర్ల మీద పోతూ ఉంటారు, ఎదురెదురుగా వస్తూ ఉంటారు. అక్కడున్న అయ్యగారికి నువ్వేం చెప్పాలి? వందనాలు చెప్పాలి. నువ్వు 2 చేతులతో వందనాలు చెప్పలేవు, ఆయన 2 చేతులతో వందనాలు చెప్పలేడు. అప్పుడు ఏం చేస్తారు? నువ్వు నాకు వందనాలు అంటావు, నేను కూడా వందనాలు అంటాను. నువ్వు ఒకవేళ ఒక చేయి ఇట్లంటే నేను కూడా ఒక చేయితో అనగలను. కొన్నిసార్లు వీలు కాకపోతే వందనాలు సార్ అని 5-6 మంది అన్నారనుకోండి, అప్పుడేమంటాం? సరే అంటే తల ఉంచుతాం. మంచిది. వాళ్ళకి తల ఉంచడం కాదది. గౌరవం వచ్చి నువ్వు బరికావు చూడు, వందనం అని చెప్పావు చూడు, అందుకోసం వందనాలని దాని అర్థం. కొన్నిసార్లు కోర్టుకి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? కోర్టుకి వెళ్తాం, ఉండిపోతారు. మరికొంతమంది చదువుకున్న అయినా కూడా ఆ బోన్ దగ్గరికి వెళ్ళేసరికి ఇట్లని నిలబడతారు, అలాగే చేతులు కట్టుకొని నిలబడతారు. ఎందుకంటే ఆయన న్యాయమూర్తి. ఆయన ఎదుట నీవు నిందితుడిగా నిలబడ్డావు కాబట్టి నువ్వు తగ్గింపు కలిగి ఉండాలి. జడ్జి ఎదురుగా చెప్పు సార్ అంటే కుదరదు. మీసం మెలేసే రౌడీ అయినా చెప్పు సార్ అని అనకూడదు. ఆయన న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి దగ్గర ఏం చేయాలి? నువ్వు తగ్గించుకోవాలా, తల వంచుకోవాలా, చేతులు కట్టుకోవాలా. గమనించారా? ఆయనకు కూడా వందనం వచనము చెప్పాలా. గమనించండి. మరి ఈ లోక అధికారి అయిన ఒక న్యాయాధిపతి దగ్గర ఇంత గౌరవము, ఇంత లోబడితనము, ఇంత ఒబీడియన్స్ ఉన్నప్పుడు సర్వలోకాలకు సృష్టికర్త, మహామగుడు, ఆయన ఎదుటి నువ్వు ఎలా ఉండాలి? ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది ఏం చేస్తారు? కుర్చీ మీద కాలు పెట్టుకొని టీ చేస్తుంటారు. గమనించారా? ప్రార్థన చేసుకుందామని 2 చేతులు ఇట్లా జోళ్ళు పెట్టుకొని వచ్చి చేస్తూ ఉంటారు. పద్ధతి అది కాదు. నీ ఎదుటి దేవుడు ఉన్నాడు. ఆయన ఎదుటి నువ్వేం చేయాలి? వినయ మనస్కుడై తలలు వంచి, వీలైతే మోకాల్లోంచి ఆ తండ్రి దగ్గర వేడుకోవాలా. దేవునికి స్తోత్రం. ఆయన పైన ఉన్నవాడు, మనము కింద ఉన్నవారం.
ఆయన మహా గొప్పవాడు, మనము చిన్నవారు. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం. కాబట్టి ఆయన ఎదుట మనం ఒబీడియన్స్, విధేయత కలిగి తగ్గించుకొని ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆరాధనలో పాటలు ఉన్నాయా లేదా అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఆరాధించారు అంటే, వాయిద్యాలతో బిగ్గరగా పాటలు పాడుతూ స్తోత్రగానం చేయుచు వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు. అలాగూ పాటలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. కీర్తనల గ్రంథం 81వ కీర్తన. బైబిల్ ఉన్న వారందరూ చూడండి. కీర్తనల గ్రంథం 81వ కీర్తన 1 నుంచి 4 వచనాలు చూడండి. చాలా అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. కీర్తనల గ్రంథం 81వ కీర్తన 1 నుండి, మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలములను మనోహరమైన సితారను వాయించుడి. దేవునికి స్తోత్రం. గమనించారా? మనకు బలమయ్యున్న దేవునికి ఏం చేయాలట? ఆనందగానం చేయాలట. 6 మూరల జాండి ఎత్తు ఎవరున్నారు? గొలియాతు గారు ఉన్నారు. అతను చంపింది ఎవరు? దావీదు. కానీ దావీదు నేను చంపానని చెప్పట్లేదు. చంపింది దావీదే. కానీ దావీదు అంటున్నాడు, నేను చంపడం ఏంటి? ఒకసారి ఎలుగుబంటే వచ్చింది, దాన్ని చీల్చేశాను. గొర్రెల్ని ఎత్తుకొని వెళ్ళే సింహమే వచ్చింది, దాన్ని తోడేల్ని చంపాను, సింహాన్ని చంపాను. ఎలాగూ వీటన్నిటిని అంత మార్చాను, వేవేల కొలది ఓడించాను, చంపాను. కానీ చంపింది నేను కాదు. ఎలా అంటే, యెహోవా మనకు బలమై ఉన్నాడు. మనకు బలమై ఉన్న యెహోవాను గూర్చి ఆనందగానం చేయండి. ఆలోచించండి ప్రియమైన దేవుని వారులారా. లేఖన భాగాలను ఆలోచించేస్తుంటే కీర్తన గ్రంథంలో చాలామంది వాక్యం చదివేటప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసా? ఈరోజు ఎన్నో కీర్తన చదివాం. కీర్తనలు 17వ అధ్యాయం అంటూ ఉంటారు. కీర్తనలు 17వ అధ్యాయం అంటుంటారు. అధ్యాయాలు కాదండి. పాత నిబంధన పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39. క్రొత్త నిబంధనలో మొత్తం కలిపి 66. 39, 27 పుస్తకాలు కలిపితే 66 పుస్తకాల మయమే పరిశుద్ధ గ్రంథము. 66 పుస్తకాలలో ఒక పుస్తకం అంతా పాటలే పెట్టాడు దేవుడు. ఒక పుస్తకం అంతా ఏదది? ఇందులో ఉన్న పాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇందులో ఉన్న పాటలు దావీదు పాడిన పాటలు, సొలొమోను పాడిన పాటలు, మోషే పాడిన పాటలు, ఆసాపు కుమారులు పాడిన పాటలు, భక్తులు కొరావు పాడిన పాట. ఇలాగ చూస్తూ ఉంటే చాలామంది పాడిన పాటలు. ఎన్ని పాటలు ఉన్నాయి తెలుసా? కీర్తనలు ఎన్ని ఉన్నాయి? 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలు ఉన్నాయి. చివరి 150 కీర్తన చూడండి, 150వ పాట చూడండి. ఏమని తెలుసా? దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన
సన్నిధి ఎల్లప్పుడు దేవుని ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. కొంతమంది పాటల పుస్తకం లేదు, దాన్ని పట్టుకునే పాడతారండి. ఏ వచ్చిన ఎప్పుడు వస్తుంది, ఏ వచ్చిన ఎప్పుడు వస్తుందో అందులో ఉంది. గమనించారా? కాబట్టి దేవుడు పాటలకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే 66 పుస్తకాల్లో ఒక పుస్తకమంతా పాటల పుస్తకమే పెట్టాడా లేదా? 90వ కీర్తనలో మోషే గారు ఏం రాశారు? 90వ కీర్తనలో ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నువ్వే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టెంపక మునుపు యుగ యుగములు ప్రభువతార తరముల నుండి మాకు నివాస నువ్వే, యుగా యుగములకు నువ్వే మా దేవుడవు 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 దేవుడవు. గమనించారా? పాటనా కదా? ఎవరు పాడింది ఇది? మోషే గారు పాడింది, దావీదు గారు పాడింది. చూసారా? మన వాళ్ళు అలాగూ రాసి మనకు అందించారు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును. పాటనా కదా? దీని మీద చాలా పాటలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 81వ కీర్తన 2వ వచనంలో ఏమన్నాడు? మొదటి వచనం చూడండి. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని వంటి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పటా. నాకు కూడా ఒకప్పుడు 85, 86, 1985, 86, 87 ఆ మధ్య 2-3 సంవత్సరాలు సేవకులతో పిల్లగాడిగా తిరిగేవాడిని. 10వ తరగతి అయిపోయిన తర్వాత వాళ్ళతో తిరుగుతూ ఉంటే వాళ్ళు పాడే పాటలు, వాళ్ళు పంచే పత్రికలు, వాళ్ళు పంచే బైబిళ్ళు నాకు కూడా ఉత్సాహంగా ఉండేది. కానీ చెప్పడానికి రాదు. కానీ నాకు ఉత్సాహం అట్లుండేది. వాళ్ళతో పాటు ఇన్ని పత్రికలు మోసుకునేది ఇంటింటికి. కొన్ని చోట్లంటే ఇంట్లో పత్రిక ఇస్తాను, మరి అవతల పోయినప్పుడు పత్రిక ఇస్తే ఆ ఇంటికి ఇవతల డోర్ ఉంటుంది, అవతల డోర్ ఉంటుంది. ఇటుపక్క ఒక వాకిలు ఉంటుంది, అటుపక్క ఒక వాకిలు ఉంటుంది. అక్కడ ఇచ్చారు కదండి అని, ఎప్పుడు ఇచ్చినా ఈ లైన్కే రాలేదు, అటువైపు ఇచ్చారండి అనేవాళ్ళు. అట్లనా, అయితే దీనికి 2 వాకిళ్ళు అనమాట. అప్పుడు మేమనుకో 2 మూతులు పాములు ఉన్నట్టున్నాయి అనుకునేవాళ్ళం. పిల్లలు కదా, బైబిల్ తెలియదు. అప్పుడు ఎలాగొచ్చిందో కానీ మొత్తానికి గిలక తప్పటి కొట్టడం బాగా వచ్చింది. అప్పుడు సేవకులు 10-15 మంది వెళ్ళినా కూడా ఏం చెప్పేవాళ్ళంటే, ఎవరి బైబిల్ బ్యాగ్లోనో గిలక తప్పటి ఉంటే ముందు చిన్నరాజుకి ఇవ్వండి అని ఇచ్చేవాళ్ళు. వాళ్ళు పాట పాడుతూ ఉంటే బాగా కొట్టేటండి. నేను కూడా బాగా ఆలోచించండి, కొందరికి కొట్టడం వస్తే పాడడం రాదు, కొందరికి పాడడం వస్తే కొట్టడం రాదు. నాకు 2 వచ్చు దేవుని దయ వల్ల. పాడుకుంటూ కొట్టే అలవాటు ఉంది నాకు. బాగా గమనించండి. అలా చాలా బాగా వాయించేవాడిని. తర్వాత తెలిసింది. ఎవరైనా అడిగినా కూడా మనం వాయిద్యాలు వాడకూడదు కదంటే, నీ ముఖం 81 కీర్తన 2వ వచనం చదువు. కీర్తన ఎత్తుడి, గిలక తప్పడా, తప్పేముంది అనేటోడిని. అంటే వాళ్ళు సత్యం చెబుతున్నా కూడా మనం రైజ్ అయిపోయి మనదే గెలవాలన్నట్టు మొండి పట్టు. అవన్నీ నోరు మూసుకోయా, బైబిల్ చెప్పింది, కొడుతున్నాను అంతే. గిలక తప్పడే అని చెప్పింది, ఖచ్చితంగా చెప్పింది. చూడు బైబిల్లో. అది పాత నిబంధన, క్రొత్త నిబంధన, అప్పుడు ఇజ్రాయేలీదా, క్రైస్తవులు, అవన్నీ ఆలోచన చేసే కెపాసిటీ మనకు లేదు. ఓడిపోయే ప్రసక్తి లేదు. మొండిగా వాదించడం, ముందు బైబిల్లో ఉంది, కొడతాను అంతే అనేవాడిని.
దరిద్రుడు అని ఇష్టమలే, నీకు అర్థమయ్యేటప్పుడు అర్థమవుతుంది అనేవాళ్ళు. తర్వాత చాలా కాలం తర్వాత అర్థమైంది. అప్పుడు నాకు బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేస్తున్నప్పుడు కూడా 3వ సంవత్సరం ఉన్న వాళ్ళని 15 రోజులు టూర్ వేస్తారు. ఒక టీం అప్పగిస్తారు, 10-12 మందిని టీం అప్పగించి ఈ ఏరియా వనపర్తి ఏరియా, గద్వాల ఏరియా, మహబూబ్నగర్ ఏరియా, తర్వాత గంగావతి గద్వాల క్యాంపు కర్ణాటకలో, రాయచూర్ క్యాంపు, అలాగూ టీములు పంపించేవాళ్ళు. నారాయణపేట, మక్తాలు ఇలాగ పంపించేవాళ్ళు. నేను ఫస్ట్ ఇయర్ అయినా నాకు నాయకత్వం అప్పగించారు. ఎందుకంటే హుషారుగా వాక్యం చెప్తాడు, పాటలు పాడతాడు, గిలక తప్పుడు కూడా కొడతాడని. గమనించారా? దాదాపు 12-15 రోజులు చాలా గ్రామాలు తిరగాలి. అక్కడ ఎవరు మనకు పరిచయం ఉండదు, కానీ వెళ్ళాలి. గమనించండి ప్రియమైన దేవుని వారల, అలాగూ వాయిస్తూ చాలా చోట్ల పాడాను. తర్వాత అర్థమైపోయింది, ఇది పాత నిబంధన, ఇది ఇజ్రాయేలు పాటించింది, మనం కాదని అర్థమైపోయింది. అప్పుడు కొత్త వచ్చాయి గిలక తప్పెట్లు. నా చేతులేమో కొట్టాలనిపిస్తుంది, మనసేమో కొట్టరాదురా, తప్పు పడే అక్కడ, ఎవరికన్నా ఇద్దామా అంటే ఈ బుద్ధి కాదు. ఏది గిలక తప్పెట్టు, కొత్తదేం తెచ్చిచ్చినారు, వాళ్ళకెందుకు ఇవ్వాలా అనిపిస్తుంది, ఉంటేనేమో వాయించాలనిపిస్తుంది. గమనించారా? తర్వాత తన మనసులో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పక్కకు వాడేసాం, అయిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, దేవుని యొక్క వాక్యం ఏమని తెలుసా? కీర్తన ఎత్తుడి అంటే పాట ఎత్తండి, గిలక తప్పడే పట్టుకోండి. గమనించండి, సుమధురంగా సితారాన్ని వాయిస్తూ యెహోవాను గురించి పాడండి అని రాయబడింది. కాబట్టి ఇజ్రాయేలుల కాలంలో ఇజ్రాయేలీలు ఆరాధనలో వాయిద్యాలు వాడుతూ పాటలు పాడినారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇజ్రాయేలీలు వాయిద్యాలతో పాటలు పాడినట్టు లేఖనంలో చూస్తున్నాము. అదే 81వ కీర్తన 3-4 వచనాల్లో ఆనందగానం చేయమంది. ఏ గానం? ఆనందగానం. ఆనందమే పరమానందమే ఆత్మీయపురమైన యేసయ్యా నీలో. ఏంటట? ఆనందగానం చేయమని చెప్పింది బైబిల్. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మొదటి వచ్చిన మరొకసారి 81వ కీర్తన 1వ వచనం, మనకు బలమయ్యున్న దేవునికి, అది చూడండి, ఆనందగానము చేయండి. ఏమై ఉన్నాడంటే దేవుడు గొల్యాతును చంపడానికి కారణం, దేవుడు నాకు బలమై ఉన్నాడు, 1000 మందిని ఓడించడంలో దేవుడు నాకు బలమై ఉన్నాడు. కాబట్టి మనకు బలమై ఉన్న దేవునికి ఏం చేయాలట? ఆనందగానం చేయాలట. అందుకొరకే యెహోవా నా బల యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికాటినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము అరికాటినను. వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా
సుందరమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి పాటలు పాడి దేవుణ్ణి మహిమపరచాలి. కొంతమంది ఆరాధనకు వచ్చిన వెంటనే పాటలు ఇవ్వబడాలా, దేవుణ్ణి స్తుతించే పాటలు, దేవునికి మహిమ వచ్చే పాటలు, దేవుణ్ణి కీర్తించే పాటలు, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఆశ్చర్య కార్యాలను వివరించే పాటలు పాడాలి. మేము శాంతిరాజు విన్నావా? వచ్చిన వెంటనే పాట పాడనేట్టు కొంతమంది ఏం చేస్తారో తెలుసా? కట్టెలపై నీ శరీరం. ఏంటి పాట మంచిదే, సందర్భం అది కాదు. మొదట ఆయన నీ తండ్రి, నీ ప్రభువు, నీ దేవుడు, ఆయన ఘనంగా పాటలతో ఘనపరచాలి. కాబట్టి ఆనాడు మిరియాము యెహోవాను గానము చేసేదము. ఆయన గొప్ప దేవుడు. ఆయన సముద్రంలో ఫరో సైన్యాన్ని ముంచేశాడు, బండ నుంచి మధుర జలాన్ని రప్పించాడు, ఆకలి కొంటే ఆయన ఆహారము కురిపించాడు అని ఆయన గొప్పతనాన్ని, ఆయన చేసిన మేళ్ళ గురించి పాడాలి. అంతేకాని కట్టెలపై నీ శరీరము చస్తిరమ్మని వాడొద్దు. తర్వాత పాడుకోవచ్చు. తర్వాత మొదట ఆరంభంలో దేవుణ్ణి గురించి గొప్పగా పాడాలి. తర్వాత పాటలు ఏంటంటే నీవు బోధ చేసుకునే పాటలు, నీవు ఇతరులకు చెప్పే బోధ కలిగే పాటలు పాడాలి. సువార్త పాటలు ఉన్నాయి, బోధ కలిగే పాటలు ఉన్నాయి, రక్షణ కలిగించే పాటలు ఉన్నాయి, దేవుని మహిమను వివరించే పాటలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. సందర్భ సహితంగా పాడాలి. పుట్టినరోజు దగ్గర సచ్చిన పాట పాడొద్దు, సచ్చిన దగ్గర పుట్టినరోజు పాట పాడొద్దు. కాబట్టి ఏ సందర్భానికి సంబంధించినవి ఆ పాటలు ఉన్నాయి, చక్కగా పాడాలి. ఆరాధనలో మొదటి 2-3 పాటలు దేవుని గురించిన గొప్పతనాన్ని గురించి పాడాలి, కీర్తించాలి. ఆ తర్వాత కట్టెలపైన నీ శరీరం పాడొచ్చు, నడిపించు నానా పాడొచ్చు. గమనించారా? ఇలాగూ దేవుడి గురించిన పాటలు అన్నీ మరి సత్యమైన పాటలు కాదండి. చాలా పాటలు తప్పులు కూడా ఉన్నాయి. నేను కూడా దాదాపు 1316 పాటలు ప్రింట్ చేయించాను, కానీ చాలా పాటలు తప్పుగా ఉన్నాయి, వాక్యానుసారంగా లేవు. వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పాడితే అవి అబద్ధ పాటలు అవుతాయి, అబద్ధ వార్త అవుతుంది. దేవుని వాక్యాన్ని అబద్ధంగా మనం చేసిన వారం అవుతాం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, పితరుల కాలంలో ఆరాధనలో పాటలు ఉన్నాయి. ఇజ్రాయేలు కాలంలో పాటలు, నెహెమ్యా కాలంలో 2 సగం మంది గ్రూపులయ్యి దేవుని గురించి పాడారు. ఎలా పాడారు? బిగ్గరగా పాడారు, చిన్నగా పాడలేదు. ఎందుకంటే ఈ స్వరం ఎవరిచ్చింది? ఆయన ఇచ్చింది. ఆయన కొరకే త్యాగం చేయాలా, పాడాలా, ప్రకటించాలా, చెప్పాలా, బోధించాలా. అలాగే ఇజ్రాయేలీలు ఎలా పాటలు పాడారు అంటే తాళములతోనూ, సితారలతోనూ, స్వరమండలములతోనూ, బోరలతోనూ. గమనించారా? లేవీలు, యాజకులు వారి గ్రూపులు అయిపోయి, గమనించారా? పాటలు పాడేవారు పాటలు పాడుతూ ఉండాలి, వాయిద్యాలు వాయించేవాళ్ళు వాయిద్యాలు వాయించాలి, అర్పణలు తెచ్చేవాళ్ళు అర్పణలు తేవాలి, బలులు అర్పించేవాళ్ళు బలులు అర్పించాలి. ఆ మీదట రాజును జనులందరిని కూడా తలలు వంచి ఆరాధించిరి. అలాగూ ఆరాధనలో పాటలున్నాయి. ఆ పాటలు కూడా ఆనందగానం చేయాలట, సంతోషంతో పాడాలట. స్తుతి పాటలు, స్తోత్రములు, స్తోత్ర గీతములు, స్తోత్రగానము అని రాయబడింది. స్తోత్రగానం చేశారట, ఆనందగానం చేశారట. అలాగూ గిలక తప్పెట పట్టుకొని కీర్తన ఎత్తి పాడినట్టు లేఖనాల్లో చూస్తున్నాం. ఇదంతా పాత నిబంధన ఆరాధనలో పాటలు. కాబట్టి ఇతరుల కాలంలోనూ ఇజ్రాయేల్ కాలంలోనూ ఆరాధనలో పాటలున్నాయి. పాటలు ఆడాగు పాడి దేవుని మహింపరిచారు, స్తుతించారు, ఆరాధించారు. మనం కూడా
దేవుణ్ణి స్తుతించాలి, స్తుతిగానము స్తోత్రగానము చేయాలి, పాడాలి, ప్రభువును కీర్తించి మహిమపరచాలి. కాబట్టి అలాగూ ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను మన హృదయంలో ఉంచి ఫలింపజేయునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిదండి, బలలో ప్రవేశించబోతున్నాం. ఎవరైతే క్రీస్తు సంఘమునందు నమ్మి బాప్తిసం పొందుకున్నారో వారందరూ ఇందులో పాలు పంపులు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్టయితే క్రీస్తు